నమస్తే. అమెరికా దేశం 250 వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ కంట్రీ అనేది మనకి అర్థమవుతుంది. కానీ మరి ఇంత స్వల్ప వయసు ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అమెరికా యొక్క విజయరహస్యం ఏంటి? అమెరికా దేశం యొక్క ప్రస్థానం ఎలా జరిగింది? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి హయాంలో ఎలాంటి వ్యవస్థ నడుస్తుంది అనే విషయాల్ని అమెరికాలో సుదీర్ఘకాలం అక్కడే ఉండి మీడియాను చూసినటువంటి జర్నలిజం ప్రొఫెసర్ సుమంత్ గారు మనతో ఉన్నారు. జీ నమస్తే అండి. నమస్తే విశ్వ గారు. అమెరికా దేశం 250 వార్షికోత్సవం అంటున్నారు. అంటే ఈ కంట్రీ ఎలా ఫామ్ అయింది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ వార్షికోత్సవం ఏంటండి? సో హిస్టరీ నా సబ్జెక్ట్ కాకపోయినా బేసిక్గా మనకి తెలిసిన హిస్టరీ ఏంటంటే లేట్ 1600స్లో ఐ థింక్ 1690 ఆ ప్రాంతంలో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాని కనుక్కోవడం అనేది జరిగిందంటారు. అతను ఇండియాకి రావాలని అక్కడ అటు వెస్ట్ నుంచి ఇటు నుంచి కష్టం అవుతోందని మార్గం మధ్యలో ఓటోమన్ ఎంపైర్ వాటి వలన అటు నుంచి వచ్చే ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళాడు. దాని తర్వాత కొన్ని శతాబ్దాల వరకు కూడా ఒక కాంపిటీషన్ నడిచింది యూరోపియన్ పవర్స్ మధ్యలో. ఫస్ట్లో స్పెయిన్, పోర్చుగల్ మనకి కావాలంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న పోప్ స్పెయిన్ ఏమో వెస్ట్కి వెళ్ళమన్నాడు, పోర్చుగీస్నేమో ఈస్ట్కి వెళ్ళమన్నాడు. దానివలన అటు క్రిస్టోఫర్ కొలంబస్ వెళ్ళిన ఒక 10 ఏళ్ల లోపల ఇటు వాస్కోడిగామా గోవాకి వచ్చేసాడు. సో అలా పంచుకోవడం జరిగింది. దాని తర్వాత మిగతా కంట్రీస్ కూడా ఎంటర్ అయ్యాయి. అటు డచ్, వీళ్ళు మళ్ళీ ఫ్రెంచ్, బ్రిటిష్ అందరు కూడా ఎంటర్ అయ్యారు. సో ఆ కాంపిటీషన్ ఆఫ్రికా, ఏషియా అండ్ అమెరికాస్లో ఆ కాంపిటీషన్ ఉండింది. ఈ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ కాలనీస్ ఎస్టాబ్లిష్ చేశాయి. బ్రెజిల్ అనేది ఒక పోర్చుగీస్ కాలనీ, అలాగే మిగతావన్నీ స్పానిష్ కాలనీలు, మెక్సికో, లాటిన్ అమెరికన్ ఈ కంట్రీస్, చిన్నవి క్యారిబియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా స్పానిష్ కాలనీస్గా ఉన్నాయి. ఇటు ఈ అమెరికా దగ్గర ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ డామినేటెడ్ ఒక 13 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లాండ్ నుంచి అక్కడున్న మిలిటరీ జనరల్స్ వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఫ్రీడమ్ డిక్లేర్ చేసుకున్నారు. ఇంగ్లాండ్ నుంచి ఫ్రీడమ్ డిక్లేర్ చేసుకోవడాన్ని ఇండిపెండెన్స్ అంటున్నారు. సో 250 ఇయర్స్ జరిగింది అది. 250 ఇయర్స్ కింద ఒక 13 ఈస్టర్న్ స్టేట్స్. సో అప్పుడు ఇంత పెద్దది కాదు అమెరికా. ఈ వెస్టర్న్ స్టేట్స్ అవన్నీ లేవు. ఇటు ఈస్ట్ కోస్ట్ మీద ఆ మెయిన్ నుంచి కింద వర్జీనియా వరకు ఈస్టర్న్ స్టేట్స్ ఫస్ట్ ఇవి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని మాకు ఇంగ్లాండ్ తోటి సంబంధం లేదు, మేము ఇంగ్లీష్ కింగ్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఒక డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఒకటి వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ అప్పట్లో మనం చూస్తే వెస్ట్లో ఇది ఒక రిలీజియస్ రిఫార్మేషన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఒక రకమైన సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అనేది కూడా ఒకటి పెట్టుకున్నారు. అంటే ఒక రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. మనం ప్రభుత్వం అనేది ఒక పర్టిక్యులర్ చర్చ్కి పనిచేయడం అనేది అవసరం లేదు, అది ప్రజలు చూసుకుంటారు, మనం గవర్నెన్స్ చూసుకుందాం అనేది ఆ చైతన్యం అక్కడ యూరోప్లో వచ్చింది. రిలీజియస్ ఇన్ఫర్మేషన్ అది కూడా. సో ఇక్కడ డెమోక్రసీ అనేది అలా వీళ్ళు సెటప్ చేసుకున్నారు. వీళ్ళు ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత హవెవర్ మనం ఒకటి కొలోనియలిజం అనే దాన్ని మనం గమనించాలి అమెరికన్ హిస్టరీలో, అమెరికన్ స్టేట్ ఫార్మేషన్లో. సో ఇవి ఒక కాలనీస్, అవి బ్రిటిష్ కాలనీస్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నాయి. బట్ కొలోనియల్ క్యారెక్టర్ ఏమీ పోలేదు వాటికి. ఓకే, అవి తర్వాత ఎక్స్పాండ్ అవుతూ పోయాయి. ఫ్రెంచ్ తోటి ఒప్పందాలు చేసుకొని ఫ్రెంచ్ టెరిటరీస్ని కొనుక్కున్నారు. దాని తర్వాత స్పానిష్ టెరిటరీస్ మీద యుద్ధాలు చేసి ఇటు లూయిజియానా అవన్నీ కొనుక్కున్నారు ఫ్రెంచ్ నుంచి. స్పానిష్ టెక్సాస్ అవన్నీ, మెక్సికోలో పార్ట్ అయినవన్నీ యుద్ధాలు చేసి తెచ్చుకున్నారు.
అండ్ ఈ సమయంలో స్లేవ్ ట్రేడ్ కూడా జరుగుతూ ఉంది. ఈ యూరోపియన్స్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా స్లేవ్ ట్రేడ్ చేస్తూ ఉన్నారు. స్లేవ్ ట్రేడ్ అంటే ఏంటండి? స్లేవ్ ట్రేడ్ అంటే ఏంటంటే ఆఫ్రికాలో మన నల్ల జాతీయుల్ని పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ అమెరికాలో శ్వేత జాతీయులు వాళ్ళ ఫార్మ్స్లో పని చేయించుకునేవాళ్ళు. స్లేవ్స్ లాగా కట్టిపడేసి పనులు చేయించుకొని పెట్టుకునేవాళ్ళు. సో ఆ సిస్టమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూ అయింది. దాని తర్వాత ఆ సిస్టమ్ని అబాలిష్ చేశాక ఇండెంచర్డ్ లేబర్ సిస్టమ్ అనేది ఇండియన్స్ని తీసుకెళ్ళి అక్కడ క్యారిబియన్ ఐలాండ్స్లో, లాటిన్ అమెరికాలో షుగర్ కేన్ ప్లాంటేషన్స్లో ఇండెంచర్డ్ లేబర్గా, పర్మనెంట్ లేబర్గా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేయడం కూడా జరిగింది. సో మనం అక్కడ చూస్తే చాలామంది ఇండియన్స్ ఈ క్యారిబియన్ కంట్రీస్లో ఉంటారు, లాటిన్ అమెరికా, గుయానా అలాంటి సురినామ్ లాంటి కంట్రీల్లో కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ యొక్క అవి. సో ఇలా వాళ్ళు వాళ్ళ ప్రాక్టీసెస్ అన్నీ కొలోనియల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. స్లేవరీ కంటిన్యూ అయింది. దాని తర్వాత రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. రెడ్ ఇండియన్స్ని సిస్టమేటిక్గా ఇరేస్ చేయడం, ఒక జీనోసైడ్ లాగా చేయడం అనేది అది కూడా జరిగింది. యాజ్ అన్ ఎగ్జాంపుల్ మనం ఒకటి ట్రైల్ ఆఫ్ టీయర్స్ అంటారు. ట్రైల్ ఆఫ్ టీయర్స్ ఇండియన్ రిమూవల్ యాక్ట్ అనేది ఆయన ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ సైన్ చేశాడు. దాని తర్వాత ఇండియన్ అమెరికన్స్ని ఒక అంటే ఒరిజినల్ నేటివ్ అమెరికన్స్ అంటాం ఇవాళ, అప్పట్లో ఇండియన్స్ అనేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇండియాని ఎత్తుక్కుంటూ పోయారు కదా. సో వాళ్ళని ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఒక 60,000 దాకా ఎక్స్పెల్ చేశారు మనుషుల్ని. వాళ్ళని ఎక్స్పెల్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళలో ఒక 15,000 మంది వరకు మనుషులు చచ్చిపోయారు. అబ్బా. సో అక్కడ దీని మీద బోల్డంత రీసెర్చ్ జరిగింది. చాలామంది యుద్ధాల్లో మగవాళ్ళని చంపేసేవాళ్ళు, ఆడవాళ్ళని వీళ్ళు తెల్లజాతీయులు తీసుకునేవాళ్ళు, వాళ్ళ ఆడవాళ్ళని. అలా వాళ్ళని చేసేవారు, వాళ్ళ యొక్క నంబర్స్ని తగ్గించేశారు. సో ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత 18 అంటే ఇప్పుడు అమెరికా ఎలా ఒక అగ్రరాజ్యంగా తయారైంది, అదొక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. మీరు ఈ అన్నిటి పరిస్థితుల్లో మరి ఎలాగ ఈ స్థాయికి వచ్చింది అనేటువంటి. సో దీంట్లో కొన్ని మ్యూటేషన్స్ జరుగుతాయి. ఏంటంటే 1823 ఆ ప్రాంతంలో మున్రో డాక్ట్రిన్ అని, జేమ్స్ మున్రో వాళ్ళ ప్రెసిడెంట్, ఆయన యూరోపియన్స్కి ఏం చెప్పాడంటే, మీరు నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో మీరు ఇంక ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఇదంతా మేము చూసుకుంటాం, వెస్టర్న్ హెమిస్ఫియర్ మాది అని ఒక లెవెల్ ఆఫ్ అసర్షన్ ఇచ్చాడు. అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన 50 ఏళ్ల లోపులో వాళ్ళు ఇలాంటి పాలసీ చేశారు. సో అప్పట్లో దాన్ని అంత సీరియస్గా పట్టించుకోకపోయినా అది అమెరికా యొక్క పాలసీ అయింది. తర్వాత అమెరికా స్ట్రెంగ్తెన్ అవుతున్న కొద్దీ యూరోపియన్ ఇంటర్ఫియరెన్స్ అమెరికాలో తగ్గింది. అమెరికానే దాన్ని అసర్ట్ చేసుకుంది. సో బేసికలీ ఏంటంటే బిట్వీన్ వరల్డ్ వార్స్ అమెరికా ఒక మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ అయింది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్కి సెకండ్ వరల్డ్ వార్కి మధ్యలో మధ్యలో దానికి సెట్ బ్యాక్స్ కూడా అయ్యాయి. దీన్ని ఏమంటారు, మన గ్రేట్ డిప్రెషన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. బట్ సెకండ్ వరల్డ్ వార్ మొదలయ్యాక యూరప్కి వెపన్స్, యూరప్కి సామాన్లు అన్ని సప్లై అమెరికా చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా అమెరికా యూరోపియన్ వార్లో పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉంది. సో ఆ వార్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఒక స్ట్రాటజీగా వాళ్ళకి ఇండస్ట్రియల్ అవి సప్లై చేసి అది అమెరికా ఎకనామిక్గా స్ట్రెంగ్తెన్ అయింది. ఆ సమయంలోనే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం, ఫ్యాక్టరీల్లో పని చేయడం అనేది కూడా మొదలైంది. సో వాళ్ళు అలా పని చేయడం మొదలైనందుకు ఆడవాళ్ళు ఒక మూవ్మెంట్ కూడా జరిపారు బిట్వీన్ వరల్డ్ వార్స్, మాకు ఓటు హక్కు ఇవ్వాలని. సో ఉమెన్స్ ఫ్రాంచైజ్ మూవ్మెంట్ అనేది కూడా జరిగింది. ఆడవాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడం కూడా జరిగింది. సో ఆడవాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు, కానీ ఎప్పుడు కూడా అధికారంలోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైనా అధికారంలోకి వచ్చారండి? అదే అంటే అధికారంలోకి రావడం అంటే ప్రెసిడెంట్ అయితే ఆడవాళ్ళు అమెరికాలో ఇప్పటి వరకు అవ్వలేదు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అయ్యింది. సో అంటే మిగతావి ఇప్పుడు కాంగ్రెస్లో అలాంటి వాటిల్లో ఆడవాళ్ళు ఉంటారు.
బట్ సో ఈ ఉమెన్స్ ఫ్రాంచైజ్ తర్వాత ఆడవాళ్ళకి ఓటు హక్కు అనేవి జరిగింది. అలాగే స్లేవరీ అనేది 1867 ఆ ప్రాంతంలో అబాలిష్ చేశారు. అంటే అప్పటిదాకా స్లేవరీ సిస్టమ్ కంటిన్యూ అయ్యింది. అప్పటిదాకా అయింది. మరి అక్కడ అంత స్లేవరీ సిస్టమ్ అది ఉన్నప్పుడు మరి భారతదేశంలోనేమో క్యాస్ట్ సిస్టమ్ ఉంది, అన్టచబిలిటీ ఉంది, లేడీస్ని దొక్కేస్తారు, ఇవన్నీ చెప్తుంటారు. అక్కడేమో అలా ఉందని ఎలా చూడొచ్చు అంటారండి? సో యాక్చువల్లీ మనం చూస్తే ఈ మనకి ఇండిపెండెన్స్ రావడంతో పాటు మనం విమెన్కి ఓటు హక్కు ఇచ్చాము అండ్ రిజర్వేషన్స్ కూడా ఇండిపెండెన్స్తో పాటే తేవడం జరిగింది. కానీ సివిల్ రైట్స్ యాక్ట్ అమెరికాలో 1964లో పాస్ చేశారు. ఓకే. ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అసాసినేషన్ అది కూడా ప్రభుత్వం ద్వారా జరిగింది. దాని తర్వాత సివిల్ రైట్స్ యాక్ట్ పాస్ చేసి సెగ్రిగేషన్ అనే దాన్ని తీశారు. సో అప్పటి వరకు సెగ్రిగేషన్ అనేది కంటిన్యూ అయింది. స్లేవరీ పోయినా సెగ్రిగేషన్ ఉండింది. సో వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళ స్కూల్స్ వేరు వీళ్ళ వేరు. సో అది ఒక రకమైన ఒక రకమైన డిస్క్రిమినేటరీ సిస్టమ్. సో ఈ ఈక్వాలిటీ అనేవి వీటన్నిటిలో కూడా మనం ఒక యాంటీ కొలోనియల్ అండ్ యాంటీ ఇంపీరియలిస్ట్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ద్వారా వచ్చిన దేశం కాబట్టి ఈ వాల్యూస్ అందరినీ కలుపుకొని పోవాలనే వాల్యూస్ చాలా వరకు భారతదేశానికి ఉన్నాయి. అండ్ ఆ వాల్యూస్ మనం కంటిన్యూ చేయాలి. సో అవి వాటిల్లో కొంచెం వెస్టర్న్ నేషన్స్ వాటి యొక్క ఆపర్చునిజం అనేది ఉంటుంది. వాటికి అవసరం ఉన్నప్పుడు ఫ్రీడమ్ అంటారు, హ్యూమన్ రైట్స్ అంటారు, లేనప్పుడు లేదంటారు. సో అదంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు. సో వాళ్ళకి ఒక కొలోనియల్ క్యారెక్టర్ అనేది పోకుండా లేదు ఇప్పటి వరకు కూడా. సో అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్స్ కూడా అది గ్రహించాలి. అండ్ మనం మన యొక్క యాంటీ కొలోనియల్ హెరిటేజ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గమనించుకోవాలి. ఎందుకంటే మన డీలింగ్స్ ఆఫ్ ద వరల్డ్లో ఆఫ్రికా అయినా, లాటిన్ అమెరికా అయినా, ఏషియాలో వేరే కంట్రీస్ అయినా మనం కళ్ళు తెరిచి మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. మనం వేరే కంట్రీస్ మీదకి వెళ్ళి డామినేట్ చేసింది లేదు. మనం వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అవి మెయింటైన్ చేస్తూ అవసరమైనప్పుడు ఈ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా ఏవైతే కొలోనియల్ పవర్సో పాస్ట్లో ఇప్పుడు వేరే రకంగా ఇండైరెక్ట్గా యుద్ధాల ద్వారా డైరెక్ట్గా డామినేషన్ పద్ధతుల్ని ఫాలో అయ్యే వాళ్ళని కొంచెం మనం కూడా వాళ్ళకి గమనించాలి, వాళ్ళని అపోజ్ చేయాలి. ఇప్పుడు వరల్డ్ పరిణామాలని, ప్రపంచ పరిణామాలని గమనించే వాళ్ళు అందరూ చెప్తున్న మాట ఏంటంటే అమెరికా యొక్క టెంపో, అంటే ప్రపంచ దేశాలను హ్యాండిల్ చేసేటువంటి విధానంలో ట్రంప్ ముందంతా ఒకలాగా, ట్రంప్ తర్వాత ఒకలాగా అన్నట్లుగా ఉంది ఈ పరిస్థితి అని అంటారండి. నిజంగా నా స్టేట్మెంట్ కరెక్ట్ అంటారా? సో ఇప్పుడు అమెరికా హిస్టారికల్గా చూస్తే యాక్చువల్లీ World War II అయ్యాక వాషింగ్టన్ కన్సెన్సస్ అని ఒక UN సిస్టమ్, ఒక వరల్డ్ బ్యాంక్ సిస్టమ్, ఒక సిస్టమ్ అనేది గ్లోబల్ లెవెల్లో పెట్టడం జరిగింది. అందులో ఈ 5 కంట్రీస్ పర్మనెంట్ సెక్యూరిటీ. సో వరల్డ్ వార్స్ని ప్రివెంట్ చేయడానికి అది చేశారు. అందులో మనకి సోవియట్ యూనియన్ ఉండేది, ఇప్పుడు రష్యా ఉంది, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. చైనా అంటే మరి 71లో వచ్చింది. సో ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు వరల్డ్లో మేజర్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా దాన్ని నడపాలని చూశారు. కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. కోల్డ్ వార్ అనేది జరిగింది, బట్ ఆల్ అవుట్ వార్ అనేది జరగలేదు యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి మధ్యలో. బట్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయ్యాక ఒక యూనిపోలార్ వరల్డ్ ఆర్డర్ అనేది వచ్చింది. సో యూనిపోలార్ వరల్డ్ ఆర్డర్ కింద అమెరికా అనేది సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. దానికి ఇంకో ఛాలెంజ్ లేదు. దాని తర్వాత మనం చూస్తే యూనిలాటరల్గా UN అప్రూవల్ లేకుండా యుద్ధాలు చేయడం మొదలుపెట్టింది. యుగోస్లోవియాలో చేసింది వితౌట్ UN అప్రూవల్. అంతకుముందు ఇరాక్లో ఒక వార్ అయింది, తర్వాత ఇరాక్లో మళ్ళీ ఇంకో వార్, ఆఫ్ఘనిస్తాన్, వార్ ఆన్ టెర్రర్ కింద చాలా కంట్రీస్లో యుద్ధాలు
డైరెక్ట్ అండ్ కోవర్ట్ మీన్స్ ఈ అరబ్ స్ప్రింగ్ ఇవన్నీ వీటన్నిటి ద్వారా కంట్రీస్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది. మన చుట్టుపక్కల బంగ్లాదేశ్లో కూడా రెజిమ్ చేంజ్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా అమెరికా ఇష్టం వచ్చినట్టుగా దాని పవర్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయింది. సో ఇది మనం హిస్టారిక్గా చూస్తే 1990s నుంచి జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే బట్ అమెరికన్ లీడర్స్ ఎప్పుడైనా మీరు చూస్తే వాళ్ళ లాంగ్వేజ్ చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. వాళ్ళు ఒక డెమోక్రసీని ప్రమోట్ చేయడం, ఫ్రీ మార్కెట్ వాల్యూస్ని ప్రమోట్ చేయడం, దాని గార్బులోనే ఏ పని చేసినా చేస్తారు. అండ్ మిగతా వెస్టర్న్ నేషన్స్ని వాళ్ళతోటి కలుపుకొనే చేస్తారు. సో ఇప్పుడు ట్రంప్ 2 వచ్చాక కొన్ని చాలా అబ్రప్ట్ చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. చాలా యూనిలాటరల్ వేలో మొత్తం వరల్డ్ మీద టారిఫ్స్ ఒకటి ఇంపోజ్ చేశారు. దానికి ఏమీ బేసిస్ లేదు, ఎకనామిక్ బేసిస్ లేదు. ఎక్కడ డెఫిసిట్ ఉంటే దాన్ని టారిఫ్స్ ద్వారా పూర్తి చేస్తానన్నట్టు ఏదో చేశాడు. అది వాళ్ళ కోర్టు కొట్టేసింది. సో ఇవి ఒక షార్ట్ టర్మ్ అగ్రెసివ్ టాక్టిక్స్ అనేది ఇతను పాటిస్తున్నాడు. ఒక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక మాగా క్యాంపెయిన్, ఒక మూవ్మెంట్ అదొకటి చేశాడు. దాంతో ఆయనకి రిపబ్లికన్ పార్టీ మీద గట్టి పట్టు ఆ మధ్య వచ్చింది. ఇప్పుడు అది కూడా వీకెన్ అవుతోంది. వాళ్ళు బేసికల్లీ ఏంటంటే వాళ్ళు యాంటీ వార్, వాళ్ళకి యుద్ధాలు, అమెరికా ఎప్పుడు అక్కడికి ఇక్కడికి పోయి యుద్ధాలు చేస్తుంది. మళ్ళీ పాపం అమెరికన్స్ సోల్జర్స్ చచ్చిపోవడం జరుగుతుంది. అంత ఇంటర్ఫియర్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. సో అదొక వాల్యూ ఉంది అందులో. ఇంకోటి ఈ ఇండియన్స్ వీళ్ళు H1B వాళ్ళు అక్కడ ఎవ్రీవేర్ మనం లాస్ట్ 30 yearsలో ఈ గ్లోబలైజేషన్ తర్వాత విపరీతంగా అమెరికాకి వెళ్తున్నాము. అందరం అమెరికాకి వెళ్తున్న వాళ్ళమే, అందరి ఫ్యామిలీస్లో ఉన్నారు. మనకి పైగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ విపరీతంగా ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ దానివల్ల సో వాళ్ళకి ఇప్పుడు ఇదొక రేసిజం అనేది ఇండియన్స్కి వ్యతిరేకంగా, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది అటు మెక్సికన్స్కి వ్యతిరేకంగా. సో ఈ ఒక రేసిస్ట్ భావాలు కూడా ఈ మాగా మూవ్మెంట్లో కనిపిస్తున్నాయి. వీళ్ళని ఎక్స్పెల్ చేద్దాం అనేది కూడా ఒకటి ఉంది. సో ఇలాంటి వాటి వలన మనం ఇప్పుడు చూస్తే ఇండియాకి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇండియా మీద చాలా ఎక్కువ టారిఫ్లు పెట్టారు. ఇండియాని బోల్డ్ అంత ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తున్నారు ఈ ట్రేడ్ డీల్ కోసం. ఈ ట్రేడ్ డీల్లో మనకి లాస్ అవుతుంది. అండ్ ఈ సో బ్రాడర్ క్వశ్చన్ యాక్చువల్లీ ట్రేడ్ డీల్స్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో అజయ్ శ్రీవాస్తవ అని ఫార్మర్ సెక్రటరీ రాశాడు. ఈ ట్రేడ్ డీల్స్ జనరల్లీ ఇండియాకి లాస్ జరుగుతోంది అన్నాడు. ఎందుకంటే మనం మన ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి హై టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాం. లేకపోతే ఈ చైనా నుంచి, ఆసియాన్ నుంచి రీరూటెడ్ గుడ్స్ ఇండియాలో పడతాయని మనం టారిఫ్స్ ఎక్కువ పెడతాం. మనం ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్స్ చేసి 1-on-1 ట్రేడ్ డీల్స్ చేస్తే ఇవన్నీ తగ్గిపోతున్నాయి. మనం 13 ట్రేడ్ డీల్స్ చేసాం కదా, వాటి అన్నిటికీ తగ్గిస్తాం. వాళ్ళు అవన్నీ వాడేసుకుంటారు. అటు చైనా, ఆసియాన్ నుంచి అవి వాడడం జరిగింది. ఇండియాలో డీఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. సో ఇది గమనించాల్సిన పరిస్థితి. అండ్ అమెరికా ఇప్పుడు యూరోపియన్ యూనియన్, ఇంగ్లాండ్ తోటి ఇప్పుడు ఈ వారంలో ట్రేడ్ డీల్ ఎంటర్ అవుతున్నాం. సో ఇవి మోస్ట్ ప్రిడేటరీ కంట్రీస్. ఇప్పటి వరకు చేసిన వాటిల్లోనే మనకి 300% వరకు లాసులు వచ్చాయి జపాన్ లాంటి కంట్రీస్ తోటి. ఇవి చాలా ప్రిడేటరీ కంట్రీస్, వీటితోటి ఎంటర్ అవుతున్నాం బైలాటరల్ ట్రేడ్ డీల్స్. సో మనం వీఆర్ నార్మల్గానే మనకు గ్రోత్ ఉంది, బట్ వీటి వలన మనకి లాస్ జరుగుతుందని వీళ్ళు చెప్పడం, కన్విన్సింగ్గా చెప్పడం అనేది జరిగింది. ఆర్థిక విశేషజ్ఞుల ద్వారా అది కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచుకోవాల్సిన అవసరం మనకుంది ఆత్మనిర్భర్ అవ్వడానికి. సో అదొక ఇష్యూ. సో ఈ ట్రేడ్ డీల్లో కూడా బోల్డంత బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని, వాళ్ళ అగ్రికల్చరల్ గూడ్స్ని మన కంట్రీలోకి పుష్ చేయాలని చూస్తున్నారు. దాంతో మన ఫార్మర్స్కి లైవ్లీహుడ్ ప్రాబ్లం వస్తుంది. మన అవసరం బట్టి మనం పెట్టుకుంటాం. మన పీపుల్ని సేవ్ చేయడం మనకి ట్రేడ్ కన్నా కూడా పీపుల్ మోర్ ఇంపార్టెంట్. మనకి మనం ఏదో ఒక విధంగా ట్రేడ్ చేసితే మనకి సవరెనిటీ పోతుంది. ఓవరాల్గా ఈ యొక్క అమెరికా యొక్క ప్రస్థానంలో
ఇప్పుడు ట్రంప్ రెజ్యూమ్ ఈ విధానాలను చూసినట్లయితే కనుక ఇండియా మీద ఎలాంటి ప్రభావాన్ని మనం చూడొచ్చండి? ట్రంప్ విధానాల్లో పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఎలా ఉంటుంది? సో ఈ ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చాలా విధాలుగా అండర్మైన్ అవుతున్నాం. ఒకటి, మనం ఈ టారిఫ్స్ అనేది చాలా అన్సర్టైన్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త టారిఫ్ ఏదో తెస్తామంటున్నారు, ఫోర్స్డ్ లేబర్ అట, పాకిస్తాన్లో లేదట, ఇండియాలో ఉందట. సో ఇలాంటి ఏవేవో కొత్త కొత్తవి టారిఫ్స్ తెస్తున్నారు. సో అది ఒకటి చెప్తున్నారు, మన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా అన్నారు, మనం ట్రేడ్ డీల్ ఎంటర్ అయ్యాక మళ్ళీ తెస్తారా అని. సో ఆ గ్యారంటీ లేదు. సో అదో పాయింట్ ఉంది. సో మన మ్యానుఫ్యాక్చరింగ్, మన అగ్రికల్చర్, మన సర్వీస్ సెక్టర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మన సర్వీస్ సెక్టర్ని చూస్తే ఇప్పుడు 90s మనకి టీసీఎస్, గూగుల్, ఇవన్నీ మనం సాఫ్ట్వేర్లో బాగా మన ఓన్ కంపెనీస్ కూడా వచ్చాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, అప్పట్లో సత్యం, విప్రో. ఇప్పుడు ఏఐ వచ్చాక మన కంపెనీస్ తగ్గిపోయి ఇప్పుడు డైరెక్ట్గా అమెరికన్ జీసీసీస్ అనేవి ఇప్పుడు మీరు చూడండి ఆంధ్రాలో వచ్చేస్తున్నాయి. వాటి మీద టాక్సేషన్ లేకుండా చేస్తున్నారు అమెరికన్స్. మేము అమెరికాలో ట్యాక్స్ చేస్తాం, మీరు ఇండియాలో ట్యాక్స్ చేయండి అంటున్నారు. సో ఇప్పుడు ఇది కూడా మన సవరెనిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో కొంతవరకు మన ఓన్ కంపెనీస్ వచ్చాయి అప్పట్లో. బట్ ఈ రౌండ్ ఆఫ్ చేంజెస్లో మనం ఇంకా సబార్డినేట్ పొజిషన్కి వెళ్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. సో మన టీసీఎస్, మన ఇన్ఫోసిస్ ఇవెందుకు ఏఐలోకి ఎంటర్ అవ్వలేదు? అప్పట్లో ఆయన ఎవరో వికాస్ సిక్కా అని ఉన్నాడు, ఆయన ప్రయత్నం చేశాడట, వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఈ ప్రతి చేంజ్లో మనం ఇండియన్స్ని ప్రమోట్ చేసుకోవాలి. మనం చైనాని చూడండి, చైనా ప్రతి ఫీల్డ్లో వాళ్ళ కంట్రీస్ని వాళ్ళ కంపెనీలే ప్రమోట్ చేస్తారు. వాళ్ళ కార్లు వాళ్ళవి, వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళది, వాళ్ళకి గూగుల్ ఉండదు, వాళ్ళ ఓన్ బైడు ఉంటుంది, ప్రతిదీ వాళ్ళదే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి మనం చేయడం మొదలు పెడితే వాళ్ళకి మనం కిందికి పోతాం అనేది వాళ్ళు ముందు నుంచే గ్రహించాలి. సో ఈ క్లారిటీ అనేది ఉండాలి కంట్రీకి. సో అది చాలా ముఖ్యం. సో ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం మనకు ఉంటుంది. అఫ్ కోర్స్ రియలిస్టిక్గా ఏది పాసిబుల్ అనేది కూడా గవర్నమెంట్స్ చూస్తాయి. బట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఆత్మనిర్భరత అనేది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదొకటి మనకి కనిపిస్తుంది. రెండోది, మన లేబర్, స్కిల్డ్ లేబర్ అనేది H1B వీసాల ద్వారా అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అమెరికా అవి తగ్గించాలని చూస్తుంది. సో ప్రీవియస్లీ ఏంటి, మన గవర్నమెంట్స్ ఫారిన్ గవర్నమెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు ఈ ఇష్యూస్ కూడా మాట్లాడేవాళ్ళు. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు ఆ సమయ పరిస్థితుల్లో ఇంగ్లాండ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా డబల్ ట్యాక్సేషన్ జరగకుండా ఇండియన్స్ మీద, మా వర్కర్స్కి ఈ బెనిఫిట్స్ ఉండేటట్టు చూసేవాళ్ళు. ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇండో యూకే ట్రేడ్ డీల్లో కూడా ఈ వీసా ఇష్యూస్ని తెస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే అక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏమైందంటే సరే అది మీ ఇష్టం అన్నారు. ఇంకా మీరు రానియర్ అనేది యువర్ ఓన్ సవరిన్ అది అన్నారు. సో అది కూడా ఒక వీక్నెస్ చూపిస్తుంది. సో అలా కన్సీడ్ చేయడం, పోనీ అది చేశారు. బట్ అది చేసినప్పటికీ కూడా మీరు ఫ్యూచర్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం అనేది ఒకటి చేయొచ్చు. బట్ ఇప్పుడు చాలా పరిస్థితుల్లో అక్కడ స్థిరపడి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి, మొన్న మా ఇంటికి ఇక్కడ US ఎంబసీలో పనిచేస్తున్న ఆయన వచ్చారు. అండ్ ఆయన చెప్పాడు చాలా దారుణంగా, అక్కడ ఫ్యామిలీస్ ఉండి పిల్లలు అక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ స్టాంపింగ్ వస్తే 1-2 ఏళ్ల వరకు స్టాంపింగ్ దొరకట్లేదు. అయ్యో, వాళ్ళు ఇక్కడ హెల్డప్ అవుతున్నారు, పిల్లలేమో అక్కడ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇవి కూడా అన్యాక్సెప్టబుల్. ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇన్నాళ్ళు జరుగుతూనే ఉంది కదా. సో ఇలా ఇబ్బంది క్రియేట్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళ మీద, దీని మీద కూడా మన ప్రభుత్వం మాట్లాడట్లేదు. సో ఇది చాలా ఇబ్బంది జరుగుతోందని మనకు తెలిసిన దానికన్నా ఎక్కువ వాళ్ళు ఎంబసీలో పనిచేస్తున్న స్టాఫ్ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ బిట్వీన్ కంట్రీస్. సో ఎలా మీరు ట్రస్ట్ చేయగలరు అమెరికాని?
ఆఫ్టర్ ట్రంప్ వచ్చాక ఈ క్వశ్చన్ ఒకటి అందరూ అడుగుతున్నారు, యూరోపియన్స్ కూడా అడుగుతున్నారు, మనమే కాదు. మనం ఎలా ట్రస్ట్ చేస్తామని. దానికి ఒక సమాధానం ఏం చెప్తున్నారంటే అదొక కన్వీనియంట్ ఆన్సర్, ట్రంప్ వెళ్ళిపోయాక ఇంకోళ్ళు వస్తారు అప్పుడు మామూలుగా సర్దుకోవచ్చు అంటున్నారు. బట్ ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ జరుగుతుంది, అప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అప్పుడు ఈ పాలసీస్ ఎప్పటికప్పుడు పోయేవి కావు. ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడే అక్కడ గ్రీన్ కార్డులు 50% తగ్గించాడు, అది ఎవరు పెంచలేదు మళ్ళీ. సో ఈ కొన్ని మూవ్మెంట్ ద్వారా అక్కడ పాపులర్ సెంటిమెంట్స్ని అరౌస్ చేసి ఇమోటివ్ ఇష్యూ అయ్యాక వాటిని మళ్ళీ రివైవ్ చేయడం జరిగే పని కాదు. సో మళ్ళీ ఎవరో వచ్చి మళ్ళీ మేము H1Bలు తెస్తాం, ఎక్కువ మందిని తెస్తాం అనేది అవ్వదు. దానికి ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఏఐ కంపెనీస్ అన్నీ ఏం చెప్తున్నాయంటే ఎక్కువ మంది మనకి ఫారిన్ వర్కర్స్ అవసరం లేదు, ఏఐ వచ్చేసింది. ఇప్పుడు మాకు అక్కడ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. ఓకే ఎంట్రీ లెవెల్లో ఈ ఏఐని పెట్టేస్తున్నారు. మేము ముందు నలుగురిని హైర్ చేసి నలుగురితో పనిచేసేవాడిని, ఇప్పుడు అవన్నీ లేకుండా ఒక ఏఐ పెట్టుకొని చేసేస్తున్నా, పని కూడా ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకేం భయం అంటే ఇప్పుడు మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మిడిల్ లెవెల్లోకి వచ్చేస్తాం, వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఏఐ మనది మింగుతుంది. సో ఇది ఈ చేంజెస్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఏఐ కంపెనీస్ అన్నీ కూడా ట్రంప్ ఎలక్షన్స్ ముందు సపోర్ట్ చేయలేదు, బట్ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు రక్షా క్షేత్రలో ఇష్యూస్ని చూస్తే ఆ GE ఇంజిన్స్ మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్కి వాటిల్లో డిలే జరుగుతుంది. ఆమ్కా ఇంజిన్స్కి 3 times పెంచారు ప్రైస్. ఆ GE ఇంజిన్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని 2024లో ఒప్పుకున్నారు, దాని మీద ప్రోగ్రెస్ లేదు. మరి మన ఇండియన్స్ అమెరికన్ ఇంజిన్ బేస్డ్గానే ఎందుకు డిజైన్ చేశారు? అంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా మనం చూస్తే ఎప్పుడు శాంక్షన్సే చేసింది, ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా లేదు. 90sలో శాంక్షన్స్ వేశారు, 70sలో వేశారు, 60sలో వేశారు, వీటి మీద కూడా శాంక్షన్స్ వేశారు, తిండి ఏం తింటారని కూడా ఆలోచించకుండా. సో ఎట్లా అంత మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అన్నిటికీ ఎందుకు అమెరికన్ ఇంజిన్ ఒక్కటే ఎందుకు పెట్టాలి? అండ్ అమెరికన్ ప్రెషర్లో కొన్ని డీల్స్ SU-57లో మనం పార్ట్నర్స్ వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారని వద్దనుకుందాం. సో ఇప్పుడు ఇండియా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా దేర్ నీడ్స్ టు బీ ఏ చేంజ్ ఇన్ పాలసీ. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక అమెరికా యొక్క 250 సంవత్సరాల ప్రస్థానంలో కూడా అమెరికా తన యొక్క ప్రయోజనాలు బాగా చూసుకుంటుంది ప్రపంచ పరిణామాల్లో అనేటువంటిది సుస్పష్టమవుతుంది. భారతదేశం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాతో వ్యవహరించాలని ప్రొఫెసర్ సుమంత్ గారు చెప్తున్నారు. మంచి విషయాలు చెప్పారండి. నమస్తే. Mind Media, the voice of India.